భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ కానుకలను ప్రకటించిందని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు చెప్పారు. ఈ నెల 12వ తేదీ నుండి ఈ ఆఫర్లు మొదలయ్యాయని తెలిపారు. ఫ్రీడమ్ ప్లాన్ కింద కేవలం ₹1 BSNL సిమ్ తీసుకుని 24 రోజులు వ్యాలిడిటీతో రోజుకి 100 SMSలు 1 GB డేటా అపరిమిత కాల్స్ పొందవచ్చని ఆయన చెప్పారు. భారత్ ఫైబర్ సూపర్ ప్లస్ OTT ప్లాన్ 6 మాసాలకు 1199 ఉండగా ఇప్పుడు 1111 లేక అందిస్తున్నట్లు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని ఆయన చెప్పారు. ఈ ఆఫర్లను వినియోగించుకోవాలని కోరుతూ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. BSNL రాజమండ్రి బిజినెస్ ఏరియా పరిధిలోని 4 జిల్లాలు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పోలవరం జిల్లా ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా BSNL మంచి కానుకలు అందజేస్తుందండి. అవి ఫ్రీ ఫైబర్ ప్లాన్లు 499 ప్లాన్, 399 ప్లాన్ 399కే ఇస్తుందండి. ఇది 3 నెలల వరకు ఇదే ప్లాన్ కంటిన్యూ అవుతుందండి. ₹100 ప్రతి నెల కూడా ₹100 తగ్గిస్తూ ఈ ప్లాన్ అమల్లో ఉంటుందండి 3 నెలల వరకు. అలాగే ఈ సూపర్ OTT ప్లాన్స్ సూపర్ ప్లస్లో కొత్త మంచి OTTలను కూడా తక్కువ ధరకే, అంటే ₹1,111 అందిస్తుందండి. తక్కువ ధరకు అందిస్తుంది. ఇవి కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. అలాగే మొబైల్ రంగంలో ప్రత్యేకంగా FRC1 ఫ్రీ రీఛార్జ్ ₹1కి సిమ్ ఇస్తున్నామండి. ఇంతకుముందు గతంలో కూడా BSNL అందించింది. మళ్ళీ ఈ ప్లాన్ని 12వ తారీఖు నుంచి అమల్లో ఉందండి. ఇది 12వ తారీఖు సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఇది కూడా అందరూ కూడా ఉపయోగించుకుని 20 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ వస్తుందండి. అలాగే 1 GB డేటా, అలాగే 100 SMS ఫ్రీ ఉంటుంది పర్ డే. ఈ ప్లాన్ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. అలాగే BSNL మొబైల్ వినియోగదారులకు ప్రత్యేకంగా ట్యాంగో అనే యాప్ ద్వారా ఫ్రీ లైవ్ ఛానల్స్ BSNL అందిస్తుందండి. కాబట్టి అందరూ BSNL మొబైల్ వినియోగదారులందరూ కూడా ఈ ట్యాంగో ప్లాన్ ఉపయోగించుకుని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని వినియోగించవలసి కోరుతున్నాము. అలాగే ఈ ఓచర్స్ కూడా 2399 ఓచర్ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజుల నుంచి 412 రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. ప్రజలందరూ కూడా దీన్ని కూడా ఉపయోగించుకుని ఎక్కువ కాలం దాన్ని ఫ్రీ టాక్ టైం తోటి ఉపయోగించుకోవాలని BSNL కోరుతుంది. ఇది కొన్ని కూడా ఎక్కువ మందికి ప్రచారం చేయాలని కూడా పత్రికాముఖంగా అందరినీ కోరుతున్నాము.